నమస్తే, వెల్కమ్ టు క్రూడ్ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూర్ పశు వైద్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో సిబ్బంది భయపడుతూ విధులను నిర్వహిస్తున్నారు. ఈ పశు వైద్య కేంద్రానికి తాండూర్ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పశువులకు వైద్య సేవలు అందిస్తుంటారు. ఈ భవనంలో ఉన్న మందులు వర్షం పడితే పూర్తిగా తడిసిపోతున్నాయి. దీనికి తోడు విధులు నిర్వర్తిస్తున్నప్పుడు స్లాబ్ నుంచి పెచ్చులుడి పడుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. అదేవిధంగా పలువురు పాడి రైతులు సైతం ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి మరుగుదొడ్లు, టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తాండూర్ పశు వైద్యశాల నూతన భవనంతో పాటు ప్రహరీ గోడ తదితర నిర్మాణాన్ని చేపట్టాలని పాడి రైతులు, పశు ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు తీయాలి మళ్ళీ వారమైనా చూపించుకోబాబు. సార్ అంటే ఇప్పుడు ఇంజక్షన్ తీసుకెళ్ళి అక్కడ ఆమె ఉంటారు వెటర్నరీ ఆమె అంటే ఊరు ఈ ఊరు కాదా? మందు రాసిస్తారా? వాళ్ళ దగ్గర ఉంటాయి. నేను ఏమి ఇచ్చిన ఇంజక్షన్ రాసిస్తా అంటే ఆమె దగ్గర లోపల బిల్డింగ్ ఒకటి. నమస్కారం అండి. నేను నా పేరు డాక్టర్ ప్రవీణ్. ఇక్కడ తాండూరు హాస్పిటల్, వెటనరీ హాస్పిటల్లో డాక్టర్ నేను. సో ఇక్కడ నేను కొత్తగా వచ్చాను. కానీ ఈ హాస్పిటల్ కట్టి దగ్గర దగ్గర 50-60 సంవత్సరాలు దాటిందని తెలుసుకున్నాను. ప్రస్తుతం ఏంటంటే చాలా శిథిలావస్థలో ఉంది ఈ బిల్డింగు. బయట నుంచి చూస్తే కానీ, లోపల చూస్తే కానీ అప్పుడు కట్టిందే, దాని తర్వాత రిపేర్లు పెద్దగా అయినట్లు అనిపిస్తలేవు. కానీ ఇక్కడ ఏంటంటే కాంపౌండ్ వాల్ కూడా లేదు. చిన్న బిల్డింగు, పాడుబడ్డ బిల్డింగు, లీకేజెస్ ఉన్నాయి. సో అందరు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, పశువులు వస్తున్నాయి, ప్రజలకు అంతా సేవ చేస్తున్నాము. కానీ చిన్న కాంపౌండ్ వాల్ కూడా లేదు, ఏమీ లేక, బాత్రూమ్ లేక స్టాఫ్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు చాలా సంవత్సరాల నుంచి. సో మేమందరూ స్టాఫ్ గవర్నమెంట్ తరఫున అందరూ బాగా పనిచేస్తున్నప్పుడు రైతులకి ఫెసిలిటీస్ ఉండడానికి ప్లస్ యానిమల్ని కట్టడానికి కూడా మాకు స్థలం లేదు. సో కాంపౌండ్ వాలును బిల్డింగ్ రిపేర్స్ చేపిస్తే ఇంకా బాగా మేమందరం కూడా సేవ చేయడానికి ఉంటుంది. ఇది అన్నిటికన్నా పెద్ద ఏరియా, తాండూరు ఏరియా కాన్స్టిట్యుయెన్సీ కూడా చాలా పెద్దది. చాలా పశువులు ఉన్నాయి, చాలామంది రైతులు మా మీద డిపెండ్ అయి ఉన్నారు. సో చాలా సంవత్సరాలుగా ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నారు. మా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడే ఉండి
అందరికీ స్టాఫ్ ఇస్తున్నారు. కానీ ఈ కనీస వసతులు లేకుండా ఈ బిల్డింగు డైలాబిటేటెడ్ కండిషన్లోకి వచ్చేసింది. సో దాన్ని కొంచెం గవర్నమెంట్ తరఫున ఫండ్స్ కానీ ఏమైనా రిలీజ్ చేసి ఈ రిపేర్స్ చేయడము, వాల్స్ కాంపౌండ్ వాల్ కట్టించడము, కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ బాత్రూమ్ ఇటువంటివి కట్టించడానికి ఏమైనా సహాయం చేయాలని సంబంధిత అధికారులని నేను కోరుతున్నాను. అందరి కోసం, మన ప్రజలు, రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్ యూ.